ఒకసారి వివరాలు ఏంటో చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మోదీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న సబ్జెక్ట్ ఇది. దేశంలో పార్లమెంట్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఈ జమిలీ కాన్సెప్ట్. తాజాగా కేంద్ర కేబినెట్ భేటీలో రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకొస్తామని ప్రకటించింది కేంద్రం. అంతేకాదు ఈ 5 ఏళ్లలోనే జమిలీ తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించడం కూడా కీలకంగా మారింది. ఓవరాల్ గా చూస్తే ఈ సబ్జెక్టుపై ఎన్డీఏ ప్రభుత్వం చాలా వేగం పెంచింది. ఉన్నపడంగా ఈ సబ్జెక్టుపైన అధికార పార్టీ పనిచేస్తుండడంపై విపక్షాల డౌట్లు పెరుగుతున్నాయి. वन नेशन वन इलेक्शन हम लागू करेंगे। इसी सरकार के कार्यकाल में वन नेशन वन इलेक्शन हम लागू करेंगे। వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ తీసుకొస్తే సభలో అడ్డుకుంటామని, ఓడించి తీరుతామని కాంగ్రెస్ అంటోంది. నిజానికి దేశం ముందు చాలా సవాళ్లున్నాయి. తేవాల్సిన బిల్స్ ఎన్నో ఉన్నాయి. మారాల్సిన కథ మిగిలే ఉంది. కానీ హఠాత్తుగా జమిలీపైనే వర్క్ చేయటం ఏంటన్న ప్రశ్నలొస్తున్నాయి. జమిలీ ఎన్నికలు రావాలంటే రాజ్యాంగ సవరణలు జరగాలి, రాజ్యాంగ ప్రక్రియలు ఫాలో అవ్వాలి, రాష్ట్రాలు ఒప్పుకోవాలి, కోర్టులో కేసులు వీగాలి. చాలా కథ నడుస్తుంది. తాజాగా కాంగ్రెస్ మాత్రం జమిలీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బిల్ను ఓడిస్తామంటున్నారు. ప్రాక్టికల్ గా జమిలీ ఎన్నికలు మన దేశంలో సాధ్యం కావని ఖర్గే అంటున్నారు. దేశంలో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ ఈ ట్రిక్స్ వాడుతోందంటున్నారు. ये देखिए, ये प्रैक्टिकल नहीं है और ये चलने वाला नहीं है. ये सिर्फ चुनाव जब आते कोई ना कोई कुछ मुद्दा नहीं मिल रहा उनको, ऐसी चीजें बात करने के लिए, इश्यू को डाइवर्ट करने के लिए वो बात करते हैं और इसीलिए और पूरे देश के लोग कोई मानने वाले भी नहीं है. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై 2023 సెప్టెంబర్ 2న రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ 191 రోజుల పాటు అభిప్రాయ సేకరణ జరిపింది. సాధ్యాలపై కసరత్తు చేసింది. ఈ ఏడాది మార్చి 14న 18,626 పేజీలతో రాష్ట్రపతి ముర్ముకు ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. అందులో 47 రాజకీయ పార్టీలు అభిప్రాయాలు చెప్పగా 32 పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, ఆప్, సిపిఎం వంటి 15 పార్టీలు వ్యతిరేకించాయి. బీఆర్ఎస్, ఎన్సీపీ, జేడీఎస్, ఆర్జేడీ, టీడీపీ, వైసీపీ వంటి మరో 15 పార్టీలు స్పందించలేదు. 1951 నుంచి 1967 వరకు దేశంలో ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వాలు పడిపోవటం, మెజార్టీ రాకపోవటం వంటి సమస్యలతో సేన్ మారిపోయింది. అలా చాలా రాష్ట్రాలకు వేర్వేరు సమయాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు కేవలం 4 రాష్ట్రాలకే లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోల్స్ జరుగుతున్నాయి. కోవింద్ కమిటీ రిపోర్టులో 2 దశల్లో దేశంలో ఎన్నికలు నిర్వహించాలని, మొదటి దశలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిపితే ఆ తరువాత 100 రోజుల్లో రెండో దశలో లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని సిఫారసు చేసింది. 2 దశల్లో జరిగే ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలన్నారు. సవాళ్లు, సమస్యల నుంచి అందరినీ పక్కదారి పట్టించే ప్రయత్నమని విపక్షాలంటున్నాయి. అయితే దీన్ని సాధ్యం చేసి చూపుతామని మోదీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అయితే ఇంత పెద్ద దేశంలో జమిలీ అనుకున్నంత ఈజీ కాదన్న వాదనైతే ఉంది. అన్ని రాష్ట్రాలను ఒప్పించటం, రాజ్యాంగ సవరణలు చేయటం, మెగా పోలింగ్ కు అవసరమయ్యే మిషనరీ, భారీ ఎత్తున మ్యాన్ పవర్ సమకూర్చుకోవటం ఇవన్నీ సవాళ్లే. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వాలు కూలిపోయినప్పుడు మిగతా పదవీ కాలం ఎంతుంటుందో ఆ కాలానికి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సిఫారసు చేసింది. కొత్త ఎన్నికలను మధ్యంతర ఎన్నికలుగానే వ్యవహరించాలంది. ఈ లెక్కన ఎన్నికలు రిపీట్ గా జరుగుతున్నట్లే కదా అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలకు ముందడుగు వెయ్యాలంటే మొదటగా రాజ్యాంగంలో 5 అధికరణలకు సవరణ చేయాల్సి ఉంటుంది. మనది సమాఖ్య పరిపాలనా వ్యవస్థ కాబట్టి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో దాదాపు 50% పైగా ఎమ్మెల్యేలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. పార్లమెంటులో 3/4 మెజార్టీతో ఆమోదం తెలపాలి. జమిలీ ఎన్నికలకు అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లు సేకరించాల్సి వస్తుంది. అలాగే ఎన్నికల నిర్వహణకు అదనపు పోలింగ్ సిబ్బంది, భద్రతా బలగాలు అవసరం. ఎక్కువ దశల్లో ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకేసారి పోలింగ్ తో హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా అన్నది మరో డౌట్.
ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాధనం ఆదా అవుతుందని, ప్రభుత్వ ఖజానాకు మేలు జరుగుతుందంటున్నారు ఎన్డీఏ పెద్దలు. మాటి మాటికి ఓట్లు వేయాల్సిన పని జనానికి తప్పదంటున్నారు. మాటి మాటికి ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతోందని, ఒకేసారి ఓటింగ్ అంటే జనాలు కూడా పోలింగ్ కేంద్రాలకు హుషారుగా, ఉత్సాహంగా వస్తారని లెక్కలు చెప్తున్నారు.